welcome to the channel of DFI. Finally, 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 welcome to the channel of DFI. Welcome back to our YouTube channel Talks of DFI. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ ఆఫ్ DFI. ఫస్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు మనం ఒక మైల్ స్టోన్ రీచ్ అయిపోయాం. అదే 1000 సబ్స్క్రైబర్స్. 1000 లేనిది 1000 కన్నా ఎక్కువ ఇచ్చారు. నన్ను సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి, నా చుట్టూ సరౌండింగ్ ఉన్న పీపుల్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదో ఎక్కువ తెలుగు వచ్చేస్తుంది, ఏమనుకోకండి. నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిన కొన్ని పర్సన్స్ ఉన్నారు. అంటే ఒకరు ఇద్దరు కాదు, ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఛానల్ ఎలా స్టార్ట్ చేసామంటే, ఒక సిచ్యువేషన్లో లో ఉన్నప్పుడు మా అన్నకి ఇట్లా, మా అన్న వాళ్ళ ఫ్రెండ్ బాధలు అని చెప్పి కలవమన్నాను. ఒకసారి వెళ్ళి నేను అన్నతో పాటు వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత ఇలా డిస్కస్ చేయాలని ప్రణీత్ ఏదో అన్నారు. సరే అని నేను కూర్చున్న తర్వాత మాట్లాడుకున్నాం. ఏం చేయాలనుకుంటున్నాను అన్నాడు. నీకేమొచ్చు అంటే, నా అన్న ఇలా నేను చాలాసార్లు యూట్యూబ్ చేయాలని స్టార్ట్ చేద్దామనే ఐడియాలో ఉన్నా అన్న, కానీ నాకు చేతిలో అమౌంట్ లేదు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏం లేదన్నా అని చెప్తే, సరే నీకేమేమి యాక్సెసరీస్ కావాలి అన్నాడు. నేను సర్టెన్ యాక్సెసరీస్ నాకు కావాలన్నా సరిపోతుంది. నేను అప్పటికి వాళ్ళు అడుగుతుంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా చేసుకుంటారేమోలే అనుకో అన్నీ ఇదితో ఉన్నాను నేను. కానీ అమౌంట్ వేసి ఇంకా నన్ను స్టార్ట్ చేసి ఇలా ఉండాలి, అలా ఉండాలి, నీకు ఏ కంటెంట్ నచ్చితే అలాగే నువ్వు స్టార్ట్ చేసి అంటే, నేను ఫస్ట్ నాకేం అర్థం కాలేదు ఏం జరుగుతుంది, ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అంటున్నారు, అసలు ఇదంతా నా లైఫ్లోనే జరుగుతుంది అన్న స్టేట్లో ఉన్నా నేను. అలాగే ఛానల్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఫస్ట్ November 21 ఛానల్ స్టార్ట్ చేసింది. November 21 ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అయ్యింది మన ఛానల్లో December 7 పుష్ప. దీంట్లో మాకు అప్పుడు ఆ వీడియోకి ఒకటే మేము ప్రమోట్ చేసుకున్నాం. అందరికీ రీచ్ వెళ్ళాలి అంటే ఛానల్ పెట్టింది తెలియాలి కాబట్టి అందరికీ ప్రమోట్ చేయించుకున్నాము. ఆ తర్వాత మెల్లిగా ఒక్కొక్క వీడియో రోజుకి ఏదో ఒక టాపిక్ మీద, ఏదో ఒక మూవీ రివ్యూ, రోజుకి ఏదో ఒకటి పెట్టుకుంటూ పోతున్నాం. ఛానల్ గ్రో అవుతూ ఉంది. అలాగే మా క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ కూడా కామెంట్స్ నుంచి మేము సజెషన్స్ తీసుకొని, మా ఫ్రెండ్స్ నుంచి, వీళ్ళే నా పక్కన చుట్టూ ఉన్న నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఇలా చేయి క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ పెంచు అని చెప్తే, నేను రోజుకి మీరు చూసుకుంటే ఫస్ట్ వీడియోకి ఇప్పుడున్న ప్రజెంట్ వీడియోకి చాలా తేడా ఉంటుంది అన్నిట్లో. అలా మేము రోజుకి ఇంప్రూవ్ అవుతానే పోతా ఉన్నాము. ఇంకా సంక్రాంతి టైంకి ఇక స్టార్ట్ అయింది సీజను. ఏదైనా వీడియో పెడదామని చెప్పి ఆ రోజే రికార్డ్ చేసాం. యాక్చువల్గా ఛానల్లో నేనే రికార్డ్ చేసుకుంటా, మా ఫ్రెండ్ ఒకటి కెమెరా హ్యాండిల్ చేస్తాడు, నేను రికార్డ్ చేసుకుంటా, ఎడిట్ నేనే చేసుకుంటా, థంబ్నెయిల్స్ నేనే డిజైన్ చేసుకుంటా, స్క్రిప్ట్ అన్న వాళ్ళు పంపిస్తారు, ఒక్కోసారి నేను రాసుకుంటా, ఒక్కోసారి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. నేను పెట్టిన స్క్రిప్ట్కి వాళ్ళు కొన్ని చేంజెస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇలా మా జర్నీ ఇలాగే మొత్తం సాగే టైంలో సంక్రాంతి వీడియో పెట్టాం. సంక్రాంతి వీడియో పెట్టిన తర్వాత ఫస్ట్ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి దాంట్లో. అంటే మీకు ఒక 10 minutes వీడియో కూడా మీకు ఈజీగా అనిపించచ్చు చూసేకి, కానీ దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. అంటే ఒక 12 hours, 13 hours, 15 hours, 1.5 day నిద్ర లేని రాత్రులు మొత్తం ల్యాప్టాప్ ముందు కూర్చొని ఎడిటింగ్ చేసి ఇలా పెడతాం మేము. అటు స్టడీస్కి టైం ఇస్తూ, ఇట్లా కంటెంట్కి టైం ఇస్తూ ఛానల్ గ్రో అయ్యి ట్రై చేస్తున్నాము. ఇలా వెళ్ళే టైంలో సంక్రాంతి వీడియో అప్లోడ్ చేసాం. మీరు అందరూ చూసింటారు, అది మంచి రీచ్ కూడా ఇచ్చింది దానికి. అప్లోడ్ చేసిన వెంటనే 1.5 day ఏం అర్థం కాలేదు. 1.5 day అసలు ఛానల్ అసలు ఆ వీడియో పోవట్లేదు. పెట్టి 1 day 66-72 views దగ్గర అయిపోతుంది. దీని ఒక వీడియో ఏంది ఎట్లా ఇట్లా ప్రతి నేను అందరికీ మెసేజ్ చేశామన్నమాట, మా టీం అందరికీ, అదే మన వాళ్ళందరికీ మెసేజ్ చేస్తే, ఇట్లుంది ఎట్లా అని చెప్తే, ఏం డిమోటివేట్ అవుతూ, ఏదో వీడియోలే ఏం కాదు, నువ్వు ప్రాసెస్లో ఉండు, వర్క్లో ఉండు, అదేం కాదు నీకు అని చెప్తే, ఇంకా నాకు నేనే సబ్ చెప్పుకుని స్టార్ట్ చేశాను. మళ్ళీ పెడతానే ఉన్నాంలే అని చెప్పి
స్టార్ట్ చేసిన వెంటనే ఇక్కడ వరకు మీకు ఒక నార్మల్ సబ్స్క్రైబర్స్ 300 ఈ టైంలో ఈ రేంజ్లో ఉన్నారు. మేము వన్స్ గేమ్ చేంజర్ రివ్యూ ఆ రోజు ఆల్మోస్ట్ మీరు రివ్యూ చూసుకుంటే రివ్యూ అంత బాగుండకపోవచ్చు, అంటే నిద్ర మత్తులో చెప్పినట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ నేను 12.5 hours స్లీప్ లేకుండా డైరెక్ట్ మూవీకి వెళ్ళి సెలబ్రేషన్స్ వీడియోస్ షార్ట్స్ అన్నీ పెట్టి మూవీ రివ్యూ ఇద్దామని చెప్పి అటేలే అన్నీ చేసింది ఆ రోజు. అలా పెట్టిన వీడియో అప్లోడ్ చేసి పనుకున్న తర్వాత చూస్తే విత్ ఇన్ 45 minutes 400 views 500 views వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిన వీడియో అది చెప్పలేను. నాకు గేమ్ చేంజర్ వీడియో నాకు ఇంకా ఎక్కువ మోటివేట్ చేసింది. ఇలా వెళ్ళే టైంలో సంక్రాంతి వీడియోస్ పెట్టాము, అన్ని వీడియోస్ పెట్టాము. ఇక్కడ వరకు నా జర్నీ మీరు ఇలా చూశారు. కానీ నేను అసలు ఈరోజు ఈ మెయిల్ స్టోన్ ఇక్కడ ఉన్నా అంటే అది మెయిన్గా బాధలన్న మా అన్న వాళ్ళ సపోర్ట్ నుంచే. అసలు నేను ఏదో డబ్బులు లేక నేను స్టార్ట్ చేద్దామన్న ఐడియాతో స్టార్ట్ చేయకుండా వాళ్ళే అమౌంట్ పెట్టుకొని వాళ్ళే అన్నీ చేశారు నాకు. వాళ్ళు ఒకవేళ సపోర్ట్ చేయకపోయింటే ఈ ఛానల్ ఇక్కడ ఉండేది కాదు, నేను మీతో మాట్లాడేవాడిని కూడా కాదు. వాళ్ళకి ఏ విధంగా థ్యాంక్స్ చెప్పినా కూడా పర్లేదు, ఏం చెప్పలేను. ఈరోజు ఎప్పుడు లేని మా ఫ్యామిలీ వచ్చి కేక్ కట్ చేయడని ఇది డిస్క్రైబ్ చేయలేను నేను. అంత నా లైఫ్లోనే మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ అది. ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా తెలియదు ఆ విషయాన్ని. మీరందరూ అనుకోవచ్చు ఈ 1000 సబ్స్క్రైబర్కి ఏంది ఇంత చేస్తున్నాడని చెప్పి. ఈ నా లైఫ్లో ఒక మంచి పార్ట్ అన్నమాట ఇది, ఎప్పటికీ మర్చిపోలేను. ఇదే నేను ఇంకో 10K కొట్టినా కూడా ఈ ఆనందం మళ్ళీ నాకు రాదు. ఎందుకంటే నన్ను ఎవరు నమ్మలేదు. ఫస్ట్ ఎవరు నమ్మలేదు. నమ్మిన వ్యక్తికి మనము చేయాలని చెప్పి నేను ఛానల్ మీద మొత్తం ప్రాణం పెట్టాను అనుకోండి. స్టార్ట్ చేస్తే మీ ఒకే ఒక వీడియో నాగ చైతన్య జోష్ ఈవెంట్ స్పీచ్ అని చెప్పి ర్యాండమ్గా అప్లోడ్ చేసిన వీడియో. ఆ వీడియో ఎలా క్లిక్ అయిందంటే ఆ వీడియోతో నాకు ఆల్మోస్ట్ ఒక 500 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. 4000 వాచ్ అవర్స్ అయితేనాయి షార్ట్స్తో కలిపి. నాకు లాంగ్ వీడియోకి రావాలి వాచ్ అవర్స్. ఒక మైల్ స్టోన్ అయిపోయింది నాకు. నేను ఏ విధంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలో, వాళ్ళు నా వెనకాల నుండి ఇంత సపోర్ట్ చేశారు. నేను జీవితం మొత్తం అంత పడిపోయి ఉండాల్సిందే. వాళ్ళు నాకు ఇచ్చిన దానికి, నేను కష్టపడిన దానికి ఈ రోజుతో మొత్తం నాకు అంత స్ట్రెస్ తీసుకొని చేసినప్పటికీ కూడా అది ఏ రోజు ఇంతలా ఆనందపరిచిందని అసలు. మా అన్న అబ్దుల్ అన్న ఇంట్లో కూడా కన్విన్స్ చేశాడు. వాడి గోల్ ఏదో వాడు చూసుకుందాం అనుకుంటున్నాడు, వాడి ప్యాషన్ ఏదో వాడు చేసుకొని లీవ్ చేద్దాం, 1 రోజు మనం చూద్దాము అని చెప్తే నమ్మాడు నన్ను. డబ్బులు ఇచ్చి అన్న నమ్మాడు. ఈ అన్న వెనకాల నుండి సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ ప్రతి వీడియోకి వాళ్ళే నా రివ్యూవర్స్. నేను రివ్యూలు ఇస్తా కానీ నా వీడియోలకి వాళ్ళు రివ్యూవర్స్. ప్రతి దాంట్లో బాగా సపోర్ట్ చేశారు. ఏమన్నా సినిమాకి టికెట్లు కూడా దానికి డబ్బులు లేవు. ప్రామిస్ చెప్పాలంటే సినిమా డిబేట్లు కూడా నేను డబ్బులు పెట్టుకొని వెళ్ళలేదు. వాళ్ళు వేస్తేనే నేను వెళ్ళింది ప్రతి సినిమాకి. నా వెనకాల నుండి సపోర్ట్ చేసి ఈరోజు ఈ మెయిన్ స్టోన్కి పంపించారు. కేక్ వచ్చింది. ఫస్ట్ టైం అండి మా ఫ్యామిలీ అందరూ కలిసి ఒక మూమెంట్ని సెలబ్రేట్ చేసుకున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. చెప్పుకోలేను. అందరూ మా అబ్దుల్ అన్న అయినా, బాదుల్ అన్న అయినా, రూపేష్ అన్న అయినా, షప్పుద్దీన్ అన్న అయినా, మా ఫ్రెండ్ దినేష్ అయినా, ఇంకోటి మా తమ్ముడు పర్వేజ్ అయినా, ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయి ఉండొచ్చు, ఏమనుకోవద్దండి. ఏ విధంగా హెల్ప్ చేశారంటే వాళ్ళు ప్రతి దాంట్లో వీడియో నేను షూట్ చేద్దామన్నా కూడా ఎవరో ఒకరు నా దగ్గరికి వచ్చి అన్నా నేను షూట్ చేస్తాను, మా పర్వేజ్ గారు అట్లా తీసుకొని వాడి వీడియో షూట్ చేశాడు. మా ఫ్రెండ్ దినేష్, వీళ్ళందరూ వెనకాల నుంచి ఎంత సపోర్ట్ ఇచ్చారు నాకు. ఆ సపోర్ట్ మొత్తము ఈరోజు నేను ప్రూవ్ చేసుకున్నా వాళ్ళకి. 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా ఈ 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరే ఆగిపోం కదా. నెక్స్ట్ ఇంకా మెయిల్ స్టోన్స్ ఉంటాయి, అవన్నీ ఖచ్చితంగా కొడతాము.
మా బాబాయ్ అయితే నావి చేసి బాగుంటాయి వీడియోస్ అన్ని డైలాగులు ఒకటే చెప్తున్నాం వేరే మాట చెప్పు అంటున్నాడు. అందరూ ఫోన్ కాల్ అన్నీ వచ్చినాయి. అంతా బాగుంది. ఎప్పుడు నేను అంటే ఎట్లా చెప్పాలి, దరిద్రం మొత్తం ఒక సైకిల్లో ఉన్నట్టు ఉండే టైంలో ఒక సైకిల్ మొత్తం ఇట్లా మారింది. అంటే ఒక రౌండ్ సర్కిల్ వేసింది దరిద్రము. ఆ దరిద్రం మొత్తం ఇట్లా రివర్స్లో ఉండి వేసి మెల్లిగా వస్తుంది. అంటే ఒక 5% మంచి జరిగితే ఎట్లా అనిపిస్తుంది ఆ మూమెంట్ ఇది నాకు. ఇలా రోజుకి రోజుకి ఏదో అన్నీ మారుతున్నాయి మెల్లిగా. అసలు నేను ఇంట్రోవర్ట్‌ని, నేను కెమెరా ముందు ఏ రోజు వచ్చి మాట్లాడింది చేసింది లేదు. కానీ నేను ఈ స్టెప్ తీసుకున్నా అంటే మీకు అర్థమై ఉండొచ్చు ఇది ఏ విధంగా ఎందుకు అని. అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. మెయిన్గా నన్ను ఇన్స్టాలో చాలామంది సపోర్ట్ చేశారు, మెసేజ్ చేశారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎట్లా అంటే ప్రతి ఏ విధంగా ట్విట్టర్లో అయినా, ఇన్స్టాలో అయినా, ఫోన్ కాల్స్లో, మెయిల్స్లో అందరూ ప్రతి ఏ ప్లాట్ఫామ్లో ఎవరో ఒకరు ఎటు సైడ్ నుంచి ఒక సైడు నన్ను మోటివేట్ చేస్తూ వీడియోస్ చాలా బాగున్నాయి బ్రో, ఇట్లా ఏదో ఒక రాంగ్ ఉంటే వెతికి బ్రో ఇది మార్చుకో నెక్స్ట్ టైం వీడియో నుంచి దాన్ని మేము కరెక్ట్ చేసుకుంటాను వస్తాం. ఇలా ప్రతి ఒక్కరు నన్ను ఏదో విధంగా సపోర్ట్ చేశారు నాకు. అది నేను చాలా చాలా థ్యాంక్స్. నేను నా బెస్ట్ విషెస్, నేను ఏదైనా ఎక్కువ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే అది బాధలు అన్నకే. నేను అసలు అన్న అమౌంట్ పెట్టకపోయి నా మీద నమ్మకం లేకుండా పోయింటే ఈరోజు ఈ వీడియో ఉండదు, ఈ ఛానల్ ఉండదు, ఈ గ్రోత్ ఉండదు, ఇదేం ఉండదు. మా అన్న కూడా సపోర్ట్ చేశాడు. అంటే ఇప్పుడు చదివే టైంలో ఇవన్నీ కంటెంట్ ఏంటి ఎవరింట్లో కూడా ఒప్పుకోరు. అని మా అన్న ఇనిషియేట్ తీసుకొని అందరికీ ఇంట్లో చెప్పి వాడు చేస్తాడు, వాడి మీద నాకు నమ్మకం ఉందని చెప్పి ఇట్లా మాట్లాడి, ఇంకో అన్న సరిపోద్ది అన్న కూడా ఉన్నాడు. ఆ అన్న కూడా దీనికి డబ్బులు తక్కువ అయినాయి అన్న, ఏదో యాక్సెసరీస్కి, టికెట్లకి, ఇది ప్రతిదానికి ఎవరో ఒకరు హెల్ప్ చేసిందే నాకు. వాళ్ళకి నేను లైఫ్ టైము ఉంటాను, నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. వీడియో లాంగ్ అయినా అయిపోవచ్చు, కానీ మనం అందరం ఒక ఫ్యామిలీ లాగా ఈ 1000 సబ్స్క్రైబర్స్ కొట్టేసాము. నెక్స్ట్ వచ్చే వీడియోస్కి మీ అందరి సపోర్ట్ ఉండాలి. మేము కొత్త కొత్త రివ్యూస్ చేయాలి, ఇంకా మన ఛానల్ని ఇంకా గ్రో చేయాలి. మనము మీరందరి సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా గ్రో అయ్యేది. ఈ వీడియో అంతే, ఇంకేం మాట్లాడలేను నేను. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇది నాకు. ప్రతి అందరికీ చాలా థ్యాంక్స్. సో మా ఫ్రెండ్ సాయి గారు కూడా, వాడు కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కెమెరా నేను వీడియోస్ బాగుండదని చెప్పి గమనం ఉంటున్నా. థ్యాంక్స్ అన్న, అందరికీ థ్యాంక్స్. అందరూ అండి, ఒక్కరని కాదు, అందరి చెయ్యి నా మీద ఉంది, అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి నా మీద. ఒక్కొక్కడు ఒక్కొక్క చోటు నుంచి హెల్ప్ చేస్తున్నారు నాకు. సినిమా పోయేకి డబ్బులు వేస్తున్నారు, సినిమాని తెచ్చేకి డబ్బులు వేస్తున్నారు, ఏదైనా ఎక్కడికైనా పోయి డబ్బులు వేస్తున్నారు. యాక్సెసరీస్ కొనుక్కున్నామన్నా, ఈ లైటింగ్ సెటప్ ఇవన్నీ అన్నీ వాళ్ళు పెట్టించిందే నాకు. ఇలాగే వాళ్ళు నమ్మినందుకు నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ నెక్స్ట్ లెవెల్లో ఉండేటట్టు నేను చూసుకుంటాను. జస్ట్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. కొత్తగా వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్గా అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకు వీడియో పెడతామని చెప్పి. ఓకే అండి, బాయ్. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.